హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం చతుర్దశి పునర్వసు నక్షత్రం. ఈరోజు మంగళవారం. ఈరోజు శ్రీరామచంద్రుని నామాన్ని జపించడం వలన కష్టాలు బాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. ఓం శ్రీరామచంద్రాయ నమః. అందరూ కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక రేపు జ్యోతిర్భీమేశ్వర వ్రతాన్ని ఆచరించాలి. రేపు ఉదయాన్నే పుష్యమి నక్షత్రం ఉంటుంది. ఉదయాన్నే ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సుమంగళి స్త్రీలు ఉదయాన్నే లేచి తలకి నూనె కానీ పాలు కానీ రాసుకొని స్నానం చేయాలి. తదుపరి పూజా రూమ్లో బియ్యం పిండితో ముగ్గు వేసి దానిపైన జ్యోతి స్తంభాలు పెట్టి ఒక ప్రమిదలో నూనె, ఇంకో ప్రమిదలో నెయ్యి పోయాలి. నూనె పోసిన ప్రమిదను అమ్మవారిలాగా, నెయ్యి పోసిన ప్రమిదను అయ్యవారిలాగా పూజించాలి. అంటే పార్వతీ పరమేశ్వరుల్లా పూజించాలి. పార్వతీ పరమేశ్వరులను ఆవాహన చేసి పూజించాలి. అక్కడ 2 దారాలని పెట్టి పూజించి మంగళ నీరాజనం ఇచ్చి కొబ్బరికాయను సమర్పించుకోవాలి. తదుపరి భర్తకు పాదపూజ చేయాలి. భర్త పాదాలు కడిగి గంధం రాసి హారతి తీసి పసుపు అక్షింతలు వేయించుకోవాలి భర్తతో. ఇలా చేయడం వలన భర్తకు ఆయుష్ వృద్ధి అవుతుంది, ధనము సుఖ సంపద కలుగుతాయి. ఆ తర్వాత భార్యకు భర్త నుండి వస్తాయి. దీన్నే మనం పతి సంజీవని వ్రతం అని కూడా అంటాము. ఆ తర్వాత జ్యోతిర్భీమేశ్వర వ్రత కథను వినాలి. ఈ వ్రతాన్ని పెళ్ళైన స్త్రీలే కాదండి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా రేపు వివాహం కోసం ఆచరించవచ్చు. దేవుడి దగ్గర పెట్టిన దానాన్ని తల్లి చేతుల మీదుగా చేతికి కట్టుకోవడం వలన వచ్చే సంవత్సరం లోపు మళ్ళీ భీమేశ్వర వ్రతం వచ్చే లోపు ఆ వారికి వివాహం జరుగుతుంది. భీముడు లాంటి భార్యను ప్రేమగా చూసుకుని భర్త దొరుకుతాడు. ఇక రేపు ఉదయం ఆచరించవలసిన పూజ. రేపు అమావాస్య. ఏదైనా శక్తి దేవతల అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నిమ్మపండు మాలను సమర్పించండి. ఇలా చేయడం వలన కోర్టు కేసెస్ లాంటివి సాల్వ్ అవుతాయి. అలాగే మీకు ఏదైనా ఆస్తి రావాల్సింది ఉంటే వస్తుంది. ఇలా చేయని వారు ఇంట్లో అయినా సరే అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించి శమీ పత్రాలతో పూజించి దేవీ ఖడ్గమాలను పారాయణ చేయండి. ఇక ఈరోజు సాయంత్రం కులదేవత ముందు దీపం పెట్టి నిప్పు రాజేసి నూనెలో బెల్లాన్ని అద్ది దాన్ని ఆ నిప్పుపై వేసి ఇల్లంతా ధూపాన్ని చూపించి ఇంటి బయట పెట్టండి. తరువాత కులదేవతకు నైవేద్యం సమర్పించి పూలు అక్షింతలు మీ సంకల్పం చెప్పుకొని సమర్పించడం వలన కులదేవత శాపాలు తొలగిపోతాయి. మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. ఇక మీ జాతకంలో వసుమతి యోగం ఉందా లేదా చూడండి. జన్మకుండలిలో ఉపచయ స్థానాలు అని ఉంటాయి. అవే 3, 6, 10 స్థానాలను ఉపచయ స్థానాలు అంటారు. ప్రతి లగ్నానికి ఒక యోగకారకుడు ఉంటాడు. యోగకారకుడు బాగుంటే మీరు కూర్చొని తింటున్నా కూడా మిమ్మల్ని పోషించేవారు ఉంటూ ఉంటారు. లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ ఉపచయ స్థానాల్లో శుభగ్రహాలు ఉంటే అవి ఉచ్చ స్థానాల్లో ఉంటే ధనాధిపతులు అవుతారు. 7 జనరేషన్లకు సరిపడా ఆస్తులను సంపాదిస్తారు. ఈ యోగం ఆర్థిక స్థితికి సంబంధించింది. స్వయంగా కష్టపడి కాళ్ళపై నిల్చుంటారు. పిత్రార్జిత ఆశతో కానీ పూర్వీకుల ఆశతో కానీ పైనకేం రారు. ఇది ఈరోజు